సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం రిప్లేస్ ఆఫ్ అనే మెథడ్ గురించి తెలుసుకుందాం స్ట్రింగ్ మెథడ్స్లో. సో అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. సో అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో. సో నౌ లెట్స్ గో అండ్ లెట్స్ లెర్న్ ద టాపిక్. సో రిప్లేస్ ఆఫ్ అనే మెథడ్ సింటాక్స్ ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో అప్పర్ ఆఫ్ అండ్ ఆల్సో ఈజ్ డిజిట్ అనే ఆపరేటర్ సింటాక్స్ రాసాము. సేమ్ యాజ్ యూజువల్ గా సేమ్ ఉంటుంది. సో మనం ఇక్కడ వాల్యూస్ పెట్టడమే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? సో బేసికల్ గా వాట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో CODR అని పెట్టిండు, ఓకేనా? రిజల్ట్ ఈక్వల్స్ టు వాట్ డాట్ రిప్లేస్ ఆఫ్ అంటే ఏమైతుందంటే మనకు ఒక స్ట్రింగ్ లో ఏదైనా మిస్టేక్ ఉన్నది అనుకో, క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ క్యారెక్టర్, ఆ మిస్టేక్ ఉంటే మనం దాన్ని రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోడ్ లో చూస్తే వడ్ అనే వేరియబుల్ ఉందా, వేరియబుల్లో CODR అని ఉంది. సో మనం ఆర్ ప్లేస్ లో ఈ పెట్టాలా, కోడ్ అనేది మనకు అవుట్పుట్ కింద రావాలి. కాబట్టి ఏం చేసిన వాడు ఇక్కడ వడ్ డాట్ రిప్లేస్ ఆఫ్, మనకు మిస్టేక్ ఉన్న క్యారెక్టర్ ఆర్ అనే క్యారెక్టర్ మనకు మిస్టేక్ ఉంది, దానికి కామా సెపరేటెడ్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో మనకు కావాల్సిన క్యారెక్టర్ పెట్టాలా, పెట్టి ప్రింట్ రిజల్ట్ అన్నప్పుడు సో మనకు కోడ్ అనేది అవుట్పుట్ కింద వస్తుంది. మీరు కింద అవుట్పుట్ చూస్తే కోడ్ అనేది అవుట్పుట్ కింద వచ్చింది, రైట్? సో ఇట్లా రిప్లేస్ ఆఫ్ అనే మెథడ్ అనేది మనకు పనిచేస్తుంది, ఓకేనా? అండ్ నీకు పైథాన్ రిలేటెడ్ కాంటెంట్ ఏది కావాలన్నా కానీ ఖచ్చితంగా కొన్ని ఫాలో చేసుకో ఆర్ సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకో. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఉపయోగపడతాయి. జస్ట్ సేవ్ చేసి పెట్టుకో, అట్లా పడి ఉంటుంది, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.